ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఆయన ప్రజలై ఉన్నారు. కానీ ఆయన దృష్టిలో పాపం చేసిన కారణం చేత, తిరుగుబాటు చేసిన కారణం చేత చాలా సంవత్సరాలు వారు చెరకు కొనుపోబడ్డారు. అయితే వారు చెర నుండి తీసుకుని రాబడిన తర్వాత యెరూషలేము యొక్క, తమ పట్టణం యొక్క, తమ దేశం యొక్క ఔన్నత్యాన్ని వారు గుర్తించి, తమ దేవుని యొక్క ప్రేమను వారు గుర్తించి వెనుదిరిగిన తర్వాత ప్రభు వారికి ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానాలు ఇవి. జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారంటే, ఒడ్డు మీద పొర్లిపారు ప్రవాహం వలె అది మీ దగ్గరకు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, విస్తారమైనటువంటి ఆశీర్వాదం, సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు తన బిడ్డలకు ప్రకటిస్తున్నాడు. ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు, ఆయనకు మనము లోబడి ఉన్నప్పుడు, ఆయన మాటకు మనం వణికి లొంగి ఆయనకు మనం విధేయులమైనప్పుడు, ఆయన మనం గౌరవించినప్పుడు, ఆయన మన జీవితంలో ఎంత గొప్ప కార్యాన్నైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మన అవసరాలు ఆయన తీర్చే దేవుడు అన్నాడు. మన యొక్క జీవితంలో ఆయన చేసే కార్యం ఊహించని విధంగా ఉంటుంది. ఒకప్పుడు మన స్థితికి, రాబోయే స్థితికి చాలా తేడా కనబడుతుంది. మనందరికీ తెలుసు, దేవుణ్ణి ప్రేమించిన వారి జీవితాలను దేవుడు ఎంతగా వర్ధిల్ల చేశాడో. వారి ప్రారంభము చాలా స్వల్పమే, కానీ వాళ్ళ ముగింపు మాత్రం చాలా ఆశీర్వాదకరంగా, విస్తారంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఈరోజు దీనస్థితిలో ఉన్నావేమో, బీద స్థితిలో ఉన్నావేమో, ఎవరైనా నాకేమైనా చేస్తే బావుణ్ణు అనే స్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ ఈ వాగ్దానం నువ్వు సొంతం చేసుకుంటావా? జనముల ఐశ్వర్యాన్ని అనుభవించేలా దేవుడు దానిని ఒడ్డు మీద పొర్లిపారే జల ప్రవాహం వలె దాన్ని తీసుకొస్తాడంట. అంటే నీకు ఏ లోటు లేకుండా దేవుడు చేస్తాడు. నిన్నే అనేకులకు ఇచ్చేలా దేవుడు చేస్తాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇస్తూ, మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తోకగా చేయను, మిమ్మల్ని ఇచ్చేవారిగా చేస్తాను కానీ పుచ్చుకునేవారిగా చేయను అన్నాడు. సో నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు. ఈ రోజున నీ స్థితికి నువ్వు బాధపడకు. నా స్థితి ఏంటి, నేను ఇలా ఉన్నానేంటి, కొరతతో ఉన్నానేంటి, నా ఎదుటివారు ఇలా ఉన్నారు కదా, నా తోటివారు అలా ఉన్నారు కదా అని వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వేం వ్యసన పడద్దు. నువ్వు నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నీకున్న దానిలో నమ్మకంగా బ్రతుకు, దేవుణ్ణి ప్రేమించు, ఆయన సంఘాన్ని ప్రేమించు, ఆయన సేవను ప్రేమించు, దేవుని బిడ్డల్ని ప్రేమించు, అనాథలను ప్రేమించు, అవసరతలు ఉన్నవారిని ప్రేమించు. నువ్వు దేవుని మహిమ కొరకు నీ జీవితాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు నీ అవసరాలు ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. నీకు ఆయన తన సంపదను ఏ విధంగా పంచాలో ఆయనకు తెలుసు. నీ కొరకు ఆయన ఎలాంటి ద్వారాలు తెరవాలో ఆయనకు తెలుసు. తెరుస్తారు. భక్తి సింగ్ అనే దైవజనుడు మనకు తెలుసు. ఆయన ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రభువుని నమ్ముకున్నప్పుడు అందరూ ఆయన విడిచిపెట్టేశారు. సొంత తండ్రి కూడా కెనడాలో ఆయన అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటే, యేసుప్రభువు నమ్ముకున్నావు కాబట్టి నిన్ను ఒక్క పైసా కూడా పంపనన్నారు. పర్వాలేదులే నాన్న, నా ప్రభు చూసుకుంటారులే అని దేవుని మీద ఆధారపడ్డారు. ప్రభు చెప్పినట్లుగా కష్టపడ్డారు. అతడు ఒక ధనికమైన కుటుంబంలో జన్మించినప్పటికీ, చాలా గారాబంగా పెరిగినప్పటికీ తన సొంత ఖర్చుల కోసం కష్టపడ్డాడు. తప్పు చేయడానికి సిగ్గుపడాలి కానీ ఒళ్ళు వంచి కష్టపడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలా కష్టపడ్డాడు. ప్రభు కొరకు నమ్మకంగా జీవించాడు. చదువు పూర్తి చేశాడు. ప్రభు పిలుపునందుకొని ఘనమైన సేవను ఆయన జరిగించారు. హెబ్రోన్ అనే పేరు మీద చక్కని సంఘస్థాపన చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఆయన ఆశీర్వాదకరంగా మారారు. అనేక మందికి ఆయన యేసుక్రీస్తుని ఎవరో తెలియచేశారు. అనేక మందికి ఆదరణను పంచారు. ఏమీ లేని ఆ వ్యక్తిని దేవుడు విస్తారంగా ఆశీర్వదించారు. ఎందుకు అంటే ఆయన మాటకు మనం లోబడినప్పుడు ఆయన మనల్ని ఆ విధంగా చేస్తారు. నిన్న ఆయన పస్తులుంచడు, నీ చేతులు ఆయన కొరతలుంచడు, నువ్వు కొరత పడేలాగా, కొదువు పడేలా ఆయన ఉంచరు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అన్నారు కదా దావీదు భక్తుడు. నీకు ఏ లోటు రానివాడు. నమ్మో, దేవుడు నీకు మేలు చేస్తాడు. నీకు కావలసిన దాన్ని నీ దగ్గరికి ఆయన పంపిస్తాడు. నీ అవసరాన్ని ఆయన తీరుస్తాడు, నీ కొరతను ఆయన తీరుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగి మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో ప్రతి కొరతను మీరు తీర్చి సమృద్ధిలో నడిపించండి. ఏ కొరతను బిడ్డలు అనుభవిస్తున్నారో, ఏ లోటును అనుభవిస్తున్నారో, ఏ కరువును అనుభవిస్తున్నారో దాని నుండి విడుదల దయచేసి సమృద్ధినిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.